కేరళ ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్, పురాతన ఆలయాలకు నెలవు, అత్యధిక విద్యావంతులు ఉండే రాష్ట్రం. ఈ లెక్కలు గొప్పలు అని పైకి మాత్రమే. దేశం ఉలిక్కిపడే క్రైమ్స్కి కూడా కేరళ రాష్ట్రమే కేర్ ఆఫ్ అడ్రస్. అక్కడ జరిగిన ఎన్నో క్రైమ్ కథలు ఊహకు కూడా అందని విధంగా ఉంటాయి. అలాంటి ఓ కేసు 21 ఏళ్ల జస్నా మిస్సింగ్ కేసు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఓ సామాన్య కుటుంబానికి చెందిన యువతి మిస్ అయింది. ఓ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ, క్రైమ్ బ్రాంచ్ ఆ అమ్మాయి ఐడెంటిటీ కనిపెట్టలేకపోయాయి. చివరకు సిబిఐ లాంటి సంస్థ 6 ఏళ్ల పాటు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ అమ్మాయి ఆచూకీ కనిపెట్టడం అసాధ్యం, ఇప్పటికైతే ఆమె బతికుందో చనిపోయిందో చెప్పలేము అనే కోర్టుకు నివేదిక సమర్పించింది. అంటే ఈ మిస్సింగ్ కేసులో ఎన్ని మిస్టరీలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి ఈ కేసు వివరాలను పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. అది కేరళ కొల్లముల 2018 మార్చి 22 ఉదయం 9 గంటలు 21 ఏళ్ల జస్నా ముండకాయంలోని బంధువుల ఇంటికి వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్ళింది. రాత్రి అయింది. ఆమె నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. పుంచవాయిల్లో ఉన్నటువంటి బంధువుల ఇంటికి జస్నా తల్లిదండ్రులు ఫోన్ చేశారు. ఆమె అక్కడికి రాలేదని తెలిసింది. దీంతో వారంతా షాక్ అయ్యారు. బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయటికి వెళ్ళిన అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఆమె ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది. ఫోన్ తీసుకెళ్లకుండా జస్నా అసలు ఎక్కడికి వెళ్ళింది? తల్లిదండ్రుల మనసు ఏదో కీడు శంకించింది. జస్నా ఫ్రెండ్స్కు, ఇతర పరిచయస్తులకు ఫోన్ చేశారు. లాభం లేకపోయింది. జస్నా తండ్రి జేమ్స్ జోసెఫ్ అదే రోజు ఇరుమెలి పోలీసులకు జోస్నా కనిపించట్లేదంటూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు ఒక ట్విస్ట్ ఇచ్చారు. వెచ్చూరి పోలీస్ స్టేషన్కు వెళ్లాలని చెప్పారు. కేసును ఆ స్టేషన్కు బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇరుమెలి పోలీసులు మాట ఇచ్చిన విధంగా చేయలేదు. జస్నా తండ్రి మాత్రం వెచ్చూరి స్టేషన్కి వెళ్ళాడు. కూతురు మిస్సింగ్ గురించి ఇరువెలి స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ గురించి చెప్పారు. అయితే పోలీసులు జస్నాను వెతకడంలో అలసత్వం వహించారు. జస్నా తన బాయ్ ఫ్రెండ్తో లేచిపోయి ఉంటుందని, కొన్ని రోజులు ఆగి ఆమె ఇంటికి తిరిగి వస్తుందని చెప్పారు. దాదాపు 2 వారాల తర్వాత ఇరుమెలి పోలీస్ స్టేషన్ నుంచి జస్నా మిస్సింగ్ కేసు వెచ్చూరి పోలీస్ స్టేషన్కు ఫార్వర్డ్ అయింది. కేసు అధికారికంగా స్టేషన్కు రావడంతో పోలీసుల్లో చలనం మొదలైంది. దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. కేసు రిపోర్ట్ వచ్చిన తర్వాత వెచ్చూరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె ఎలా మిస్ అయిందన్న దాన్ని ట్రాక్ చేయసాగారు. ఆమె ట్రావెల్ ప్లాన్ను వెలుగులోకి తీసుకొచ్చారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయినట్లు తేలింది. 2018 మార్చి 22న ఫ్యాన్సీ జేమ్స్ జోసెఫ్ల కూతుర్ల జస్నా కొల్లములలోని ఇంటి నుంచి బంధువుల ఇంటికని బయలుదేరింది. కొల్లముల నుంచి ఆటోలో బస్టాండ్కి వెళ్ళింది. అక్కడ నుంచి బస్సులో ఇరుమెలికి బయలుదేరింది. ఇరుమెల నుంచి బస్సులో ముండకాయం వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే తన తోటి ప్రయాణికులతో ముండకాయం వెళ్ళే రూట్ గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. అక్కడ ఓ బంధువు ఆమెను చూశాడు. ఆమె అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. బంధువుతో పాటు మరికొంతమంది తెలిసిన వాళ్ళు కూడా ఆమెను ఆ ప్రదేశంలో చూశారు. వారిని కూడా జస్నా పట్టించుకోలేదు. పోలీసుల దర్యాప్తు ఇంకా మొదలు కాని సమయంలో జస్నా బంధువులు కొన్ని సీసీటీవీ ఫుటేజ్లను సంపాదించారు. ముండకాయంలోని శివగంగా బ్యాంక్ దగ్గర సీసీటీవీ కెమెరా దృశ్యాలు అవి. బ్యాంక్ దగ్గర సీసీ కెమెరా దృశ్యాల్లో జస్నా కనిపించింది. ఆమె బ్యాంక్ దగ్గర కూర్చొని ఉంది. బ్యాంక్ పక్కన ఉన్న ఓ ఇంటికి సంబంధించిన సీసీ కెమెరాల్లో కూడా ఆమె అక్కడ కూర్చొని ఉన్నట్లు తెలిసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్లు వారికి చేరాయి. అయితే బ్యాంక్ దగ్గర కూర్చున్నది జస్నానే అని చెప్పలేమని పోలీసులు అన్నారు. అంతేకాదు జస్నా అసలు ముండకాయం వెళ్ళిందా లేదా అని తేల్చడానికి ఎటువంటి ఆధారాలను పోలీసులు సేకరించకపోవడం గమనార్హం. జస్నాకు ఓ గ్యాంగ్ ఉండేది. ఆ గ్యాంగ్లో మొత్తం 5 సభ్యులు ఉండేవాళ్ళు. ఆమె ప్రతిరోజు క్రమం తప్పకుండా వారితో మాట్లాడేది. వారిలో ఓ అబ్బాయి కూడా ఉన్నాడు. అతడు జస్నా క్లాస్మేట్. పోలీసులు ఆ అబ్బాయిని కూడా చాలాసార్లు విచారించారు. అయినా వారికి ఎలాంటి ఉపయోగం లేకపోయింది. పోలీసులు జస్నాతో పాటు బస్సులో ప్రయాణించిన ప్రయాణికుల్ని విచారించగా ఆమె ముండకాయం నుంచి చెన్నై వెళ్ళినట్లు తెలియొచ్చింది. దీంతో కేరళ పోలీసులు చెన్నై వెళ్లారు. అక్కడ ఆమె కోసం వెతకసాగారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మహమ్మారి దెబ్బ కొట్టింది. లాక్డౌన్ కారణంగా దర్యాప్తు ఆగిపోయింది. పోలీసులు జస్నా కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ విఫలమవుతూ వస్తున్నాయి. కేసు దర్యాప్తు మొదలై నెలలు గడుస్తున్నా పురోగతి లేకపోవడంతో అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగింది. అసెంబ్లీలో రచ్చ కారణంగా కేసు క్రైమ్ బ్రాంచ్కు బదిలీ అయింది. ఈ నేపథ్యంలో కొడతాయి సైనైడ్ జాలీ కేసును ఛేదించిన కేజీ సీమాన్ కూడా రంగంలోకి దిగారు. సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా వెతుకులాట మొదలుపెట్టారు. ఆమె దైనందిన అలవాట్లను తెలుసుకోవడానికి బంధువులు, కుటుంబ సభ్యులు, క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ ఇలా చాలామందిని విచారించారు. ఇంటి నుంచి ఆమె ఒక్కతే వెళ్ళిందా లేక ఆమె వెంట ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరిగింది. జస్నా గురించిన విషయాలు తెలుసుకోవడానికి పోలీసులు కొన్ని ఊళ్లలో సమాచార బాక్సులను సైతం ఏర్పాటు చేశారు. ఆమె గురించి తెలిసిన వాళ్ళు పేపర్లో వివరాలను రాసి దాంట్లో పడేయాలని పేర్కొన్నారు. జస్నా గురించి తెలుసుకోవడానికి పోలీసులు ఏకంగా 300 మందిని విచారించారు. 150 మంది స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అంతేకాదు జస్నాను కనిపెడితే 2 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. తర్వాత దాన్ని 5 లక్షలకు పెంచారు.
పోలీసులకు లక్షల కాల్స్ వచ్చాయి, కానీ ఎలాంటి లాభం లేకపోయింది. క్రైమ్ బ్రాంచ్ కేసును దర్యాప్తు చేసినా పెద్దగా లాభం లేకపోయింది. జష్న ఏమైందన్నది ప్రశ్నగానే మిగిలిపోయింది. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. జష్న సోదరుడు ఈ కేసుపై కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. క్రైమ్ బ్రాంచ్ విచారణతో తమకు సరిగా న్యాయం జరగట్లేదని కేసును సిబిఐకి అప్పగించాలని కోరాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు జష్న కేసును సిబిఐకి బదిలీ చేసింది. సిబిఐ కూడా దర్యాప్తు మొదలుపెట్టింది. పోలీసులు నమోదు చేసిన విధంగానే సిబిఐ కూడా ఓ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. సిబిఐ దాదాపు 6 ఏళ్ల పాటు సుదీర్ఘ దర్యాప్తు చేసింది. జష్నకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో సిబిఐ కూడా చేతులెత్తేసింది. ఈ కేసుకు సంబంధించి సిబిఐ తమ దర్యాప్తును ముగించింది. తుది రిపోర్టును కోర్టుకు అందించింది. జష్న ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది, ఆమె ఎలా ఉంది అన్న విషయాలను తాము కనిపెట్టలేకపోయామని కోర్టుకు తెలిపింది. జష్న మిస్సింగ్లో ఆమె తండ్రి, ఫ్రెండ్ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేసింది. అంతేకాదు కేసులో కేరళ పోలీసుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. జష్న కనిపించకుండా పోయిన 48 గంటల్లో పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని సిబిఐ తెలిపింది. తమకు జష్న బ్రతికి ఉన్నట్లు సమాచారం అందిందని, కానీ అందులో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. ఆమె మిస్సింగ్కు సంబంధించి ఏదైనా కొత్త అప్డేట్ వస్తే కేసును మళ్లీ దర్యాప్తు చేస్తామని తెలిపింది. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత ఆమె మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ను పరీక్షించారు. అందులో ఓ మెసేజ్ వారి మతి పోగొట్టింది. జష్న ఇల్లు విడిచిపోయేటప్పుడు తన ఫ్రెండ్కు ఓ మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్లో నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను అని ఉంది. పోలీసులు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు, కానీ ఎలాంటి లాభం లేకపోయింది. దర్యాప్తు మొదలైన తర్వాత జష్న తండ్రితో పాటు బాయ్ ఫ్రెండ్గా భావిస్తున్న వ్యక్తిపై కూడా అనుమానాలు మొదలయ్యాయి. వీరిపై కూడా కేసులు నమోదయ్యాయి. పోలీసులు, క్రైమ్ బ్రాంచ్, సిబిఐ విచారించింది. అన్నీ కూడా వారి ప్రమేయం లేదని తేల్చాయి. 2018 జూన్ 2న కాంచీపురంలో కాలిపోయిన ఓ యువతి శవం లభించింది. పోలీసులు ఆ శవాన్ని స్వాధీనం చేసుకొని జష్నదా కాదా అన్న కోణంలో విచారణ చేశారు. చివరకు అది జష్నది కాదని తేలింది. జష్న బంధువు ఒకరు కొత్తగా ఓ ఇల్లు కడుతున్నారు. ఆ ఇంటి పునాదిలో జష్నను చంపి పూడ్చారన్న ప్రచారం మొదలైంది. దీంతో పోలీసులు ఆ ఇంటి దగ్గరకు వెళ్లారు. పునాదుల్ని కూడా తవ్వించారు, కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. జష్న బతికి లేదని కొందరు అంటుంటే చనిపోయిందని ఇంకొందరు అంటున్నారు. మరికొందరు జష్న సిరియా వెళ్ళిపోయిందని, అక్కడే ఉంటుందని కూడా అంటున్నారు. కానీ ఆమె ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, అసలు బతికే ఉందా లేదా, ఉంటే ఎక్కడుంది, ఏం చేస్తోంది అన్న ప్రశ్నలు కేరళ వాసుల మెదడుల్ని తొలిచేస్తున్నాయి. జష్న కుటుంబ సభ్యుల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. తమ బిడ్డ బతికుందా, చనిపోయిందన్న క్లారిటీ లేక, కూతురి మీద ఆశలు చంపుకోలేక నిత్యం నరకం అనుభవిస్తున్నారు. తమ కూతురు ఎప్పటికైనా ఇంటికి తిరిగి వస్తుందనే నమ్మకంతో బ్రతుకుతున్నారు. జష్న అక్కడుంది, ఇక్కడుంది అని వస్తున్న పుకార్లతో వారిలో కొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయి. అవి నిజాలు కాదని తెలిసిన వెంటనే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కూతురి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి పోలీసులు, క్రైమ్ బ్రాంచ్, సిబిఐ అధికారులనే ముప్పతిప్పలు పెట్టిన 6 ఏళ్లైనా జాడలేని జష్న కథపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.